ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నమస్కారం అయ్యా. నమస్కారం పూజారి గారు. కార్తీక పౌర్ణమి కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున స్వాగతం. అమ్మా జానకమ్మ గారు, మీరు చెప్పిన ప్రకారంగానే నిప్పుల గుండం ఏర్పాటు చేశామమ్మా. నిప్పుల గుండం ఏంటి పూజారి గారు? మీకు త్వరగా కాళ్ళు రావాలని నేనా పరమశివునికి మొక్కుకున్నానండి. నిప్పుల గుండం తొక్కుతూ వేడుకోవాలనుకున్నాను. అందుకే ఈ ఏర్పాటు చేయమన్నాను. ఏంటి జానకి నువ్వు చేస్తున్న పని? దయచేసి ఈ విషయంలో ఎదురు చెప్పకండి. మీరు తొందరగా కోలుకోవాలి. పెద్దనాన్న త్వరలోనే లేచి నడుస్తారని డాక్టర్ గారు చెప్పారు కదా పెద్దమ్మా. ఆయన్నిలా చూడలేకపోతున్నానమ్మా. ఇన్నేళ్లు సింహాలాగా తిరిగిన వీరు ఇలా చక్రాల కుర్చీలో తిరగడం చూస్తట్టుకోవడం నా వల్ల కావడం లేదమ్మా. అవునన్నయ్య, ముందుండి మమ్మల్ని నడిపించాల్సింది నువ్వే కదా. నువ్వు బాగుంటేనే మేమందరం బాగుంటాం. ఇప్పుడు బాలేమా ఏంటి? సందు దొరికితే చాలు అందరూ భజన మొదలు పెట్టేస్తారు. భక్తితో నిప్పుల గుండం మీద నడిస్తే కాళ్ళకేమీ కాదు బావగారు. మీరు భక్తితో నడిచి చూపించండి. నేనా? నాకంటే నువ్వే బాగా నడిచి చూపించగలవే. నేను నడిపిస్తాను కదా. చెప్పడం సులభమే, చెయ్యడమే కష్టం కదా. అత్తయ్య అనుకుందంటే అయిపోతుంది మావయ్య, ఎవరు భయపడకండి. ఏమండి, కాదనకండి. నీ నిర్ణయాన్ని నేనెప్పుడైనా కాదన్నాను జానకి? జానకి పెద్దమ్మ నిప్పుల గుండం తొక్కడం ఏంటి? దీన్ని మనం ఎలాగైనా ఉపయోగించుకుని ఆద్యం మీదకి తీసుకురావాలి. మీరు చేస్తున్న ఈ ప్రయత్నం తప్పక ఫలిస్తుందమ్మా. జానకమ్మ గారి లాంటి భార్య దొరకడం నిజంగా మీరు చేసుకున్న అదృష్టం రఘురాం గారు. మీరు ఇలాగే నూరేళ్లు చల్లగా ఉండాలమ్మా. ఏంటి మౌనంగా ఉన్నావు? ఈ మౌనం వెనుక ఆద్యాన్ని ఎలా ఇరికించాలా అనే ఎన్నో ఆలోచనలున్నాయి. నా గురించి కూడా నాకు కళ్ళు రావాలని ఎవరైనా దండం పెట్టుకుని పూజలు చేస్తే బాగుండు. పెద్దనాన్న అంటే పెద్దమ్మకి ప్రాణం కాబట్టి పెద్దమ్మ చేస్తాను అని అంది. నా కోసం ఎవరు చేస్తారులే? నీకోసం ఎవరూ చేయనవసరం లేదమ్మా. నువ్వు మారిపోయావు. ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా నమ్ము. ఆయన నీకు త్వరగా కళ్ళొచ్చేలా చేస్తాడు. మళ్ళీ ఈ లోకాన్ని చూసేలా చేస్తాడు. దేవుడు కూడా పోయిన కళ్ళైతే తిరిగిస్తాడేమో కానీ కళ్ళు లేనట్టు నటించే వాళ్ళకి ఎలా ఇస్తాడు?